బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్ ప్రయాణికులను వెంటనే దింపివేశాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులోని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు అధికారులు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్ ప్రయాణికులను వెంటనే కిందకు దింపివేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ వంశీ, ఇవాళ తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఏదైతే అమలాపురం నుండి బెంగళూరు నుండి అమలాపురం వెళ్తున్న AP39W2264 అనే మార్నింగ్ ట్రావెల్స్ బస్సు షార్ట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అటువైపు వెళ్తున్న కారు ప్రయాణిస్తున్న వేరే ప్రయాణికులు చూసి బస్సు డ్రైవర్ సమాచారం అందించారు. వెంటనే చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ లోపల నిద్రిస్తున్న ప్రయాణికులు మొత్తం దించేశారు. పూర్తిగా బస్సు కాలిపోయిన వీడియోస్ మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే సంఘటన స్థలానికి TSP భవకిషోర్ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని వెంటనే పూర్తిగా మంటలు ఆర్పేశారు. అప్పటికే దాదాపు 70% పైగా బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రయాణికులు చెప్పడం ఏంటంటే పూర్తిగా మేము బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న క్రమంలో ఆ రోడ్డు మీద వెళ్తున్న కారు డ్రైవర్ చూసి మాకు సమాచారం అందించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరిగిందో తెలియకపోవడంతో పూర్తిగా చాకచక్యంగా డ్రైవర్ వ్యవహరించి మమ్మల్ని దింపేశాడు. అయితే పూర్తిగా బస్సు కాలిపోయిందని చెప్తున్నారు. అయితే డ్రైవర్ నిలపకపోయింటే పెను ప్రమాదం సంభవించింది. పూర్తిగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకోవాలి. ఉంది సురేష్, చూస్తున్నాం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుల్లో మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ప్రమాదాలు తప్పిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నాం. కానీ ఈ బస్సులు సరిగా నిబంధనలు పాటించలేదనేది ప్రజల నుంచి అదేవిధంగా ప్రయాణికుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. అధికారులు కొరడా జుల్పించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే దీని మీద రాష్ట్ర RTO అధికారులు దృష్టి సారించాలి. ఎండల వేడి కారణంగా కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. ఆ రోడ్లు సరిగా లేకపోవడం కారణంగా చెప్పుకోవచ్చు. టైర్ కి వేడిగా తగిలి ఆ టైర్ కూడా మంటకు వ్యాపించి బస్సుకు తగలబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తిగా ఇంజిన్ లోపం కావచ్చు, మరోవైపు లోపల డీజిల్ సంబంధించిన లీకేజ్ ఉన్న కావచ్చు. పూర్తిగా నిబంధనలు RTO నిబంధనలు పాటించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఖచ్చితంగా దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే అవసరం ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో ఆ రకంగా సమ్మర్ లో ఖచ్చితంగా వేసవి సెలవులకు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న యువత కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగి కావచ్చు, వేసవి సెలవు సందర్భంగా ఊరికి వెళ్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా దృష్టి పెట్టి ప్రజలను కాపాడేందుకు RTO యంత్రాంగం సిద్ధంగా దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉంది. థ్యాంక్ యూ సురేష్. తిరుపతి నుంచి అమలాపురం టైరు ఫైర్ అయ్యి దాని వెంటనే మనం డ్రైవర్ వచ్చి మొత్తం అందరినీ కూడా దిగమని వెంటనే చెప్పారు. కారు ఆయన ఒక పారాయణ వచ్చి టైర్ ఫైర్ అవుతుంది చెప్పబట్టి వెంటనే తీసుకున్నాం.